స్వచ్ఛందంగా రైతులందరూ కూడా యూరియా కోసం రోడ్డెక్కడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా రైతులు యూరియా కోసం పొద్దున 6 గంటలకు వచ్చి నిల్చుంటే కూడా పాస్బుక్స్ లేదంటే ఆధార్ కార్డ్స్ తీసుకుంటున్నారే తప్ప ఒక్క సంచి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. చూసి నిరాశ చెందినటువంటి రైతులంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా రోడ్డెక్కడం జరిగింది. మరి రైతులు ఏం పాపం చేసిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని అడుగుతాను. ఓట్లేసిన పాపానికి ఈరోజు వాళ్ళను యూరియా అడిగినందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకొస్తారా, నిర్బంధిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వారు పంట వేసుకున్నారు, ఆ పంటకు అల్కుడు మందు లేదు, తర్వాత ఇప్పుడేమో నాటేసిన తర్వాత యూరియా కావాలంటే యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ప్రాజెక్టులు నింపుతలేరు. ఎట్లయినా వర్షాలు బాగా పడి ఈరోజు వానదేవుడు కర్ణిస్తే నాట్లు వేసుకుంటే ఆ నాట్లన్నీ కూడా ఖరాబయ్యేటువంటి పరిస్థితి యూరియా లేకపోవడం వల్ల అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ మాకు యూరియాని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఒక్క సంచి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పాపం ఈరోజు చూస్తా ఉన్నా, నేను దొంతికి వెళ్తా ఉన్నాను, బంటి వినాయకులు పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో నేను వచ్చే వరకు మొత్తం అంతా కూడా రోడ్ జామ్ అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి అడిగితే రైతులు బాధపడుతూ చెప్తా ఉన్నారు. మేము పొద్దున్న 6 గంటలకు వచ్చినాం, నిన్న వచ్చిపోయినాం, ఈ రోజు వచ్చిపోయినాం, మా పాస్బుక్లో ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు కానీ ఇంతవరకు ఒక సంచి యూరియా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. పాపం టిఫిన్లు కట్టుకొని వస్తున్నారు, ముసలోళ్ళు వస్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి క్యూ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నిద్ర లేదు, ఆహారం లేదు, రాత్రిపూట కరెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు యూరియా సంచి అడిగితే యూరియా సంచి కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ యొక్క లోటు ఏర్పడ్డది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి ముందు ప్రణాళిక తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఎంత పంట మరి ఈరోజు వేయడం జరిగింది, దానికి ఎంత యూరియా అవసరం అని చెప్పేసి ఒక ప్రణాళిక లేకపోవడం వల్లే ఈరోజు రైతులను కష్టాలు పాల్చేస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా మరి యూరియా ఏదైతే రైతులకు అవసరం ఉందో అది వెంటనే సప్లై చేయాలా, రేక్ పాయింట్స్ కూడా ఇంక్రీజ్ చేయాలా. మన మిర్జాపల్లిలో ఉంది, అదేవిధంగా గజ్వెల్లో ఉంది, అక్కడికి పంపించండి. అక్కడ నుంచి ఇమీడియట్గా మనకు వస్తుంది, దగ్గరలో ఉంటుంది కాబట్టి రైతులకు ఒక్కో లోడ్ కాకుండా కనీసం ఒక్కొక్క సొసైటీకి కానీ లేకుంటే అగ్రోస్ కానీ గ్లోమర్ కానీ 3 లోడ్లు పంపిస్తే ఒక్కొక్క రైతుకు 2-3 సంచులు ఇస్తే మళ్ళీ వాళ్ళు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి. రోజు ఒక్క సంచి కోసం పొద్దు నుంచి రాత్రి దాకా లైన్లో నిలబడేటువంటి పరిస్థితి. తర్వాత దొరుకుతుంది, లేకుంటే మళ్ళీ తెల్లారు వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మరి వచ్చినటువంటి రైతుకి ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చి పంపిస్తే ఈ షార్టేజ్ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక బ్లాక్ మార్కెట్లో కూడా మారుతూ ఉంది. 260 రూపాయల సంచిని 400 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. దాని పాపం రైతులు కూడా కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో లేనటువంటి యూరియా కొరతను మీరు ఎందుకు సృష్టిస్తున్నారు? ఇది కావాలని సృష్టిస్తున్నారా, లేకుంటే రైతులను బాధ పెట్టడానికి సృష్టిస్తున్నారా అని అడుగుతూ మరి ఈరోజు నిజంగా కూడా చాలా పాపం. మమ్మల్ని అంటే మేము రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తాం, అది సర్వసాధారణం. కానీ ఈరోజు స్వచ్ఛందంగా రోడ్ల మీదకెక్కి మాకు యూరియా ఇవ్వండి అని చెప్పేసి అడిగినటువంటి రైతులను కూడా అరెస్ట్ చేస్తున్నారంటే ఇదెంత నిష్కృష్టమైనటువంటి ప్రభుత్వం ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా యూరియా సప్లై చేయాలా. ఈ రోజు 2-3 గంటల వరకు 2 లోడ్లు ఇక్కడికి వచ్చి రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసి లేని పక్షంలో మళ్ళీ